ఈరోజు స్పెషల్ అండి, మా ఇంట్లో ఒక స్పెషల్ దోశ చేస్తున్నాను, కీమా దోశ. దానికి మనం దోశ పిండి తీసుకొని ఇట్లా మంచిగా ఫస్ట్ దోశ వేసేసుకోవాలి. ఎంత స్ప్రెడ్ చేస్తే అంత స్ప్రెడ్ చేయాలి. చూసారు కదా, చక్కగా స్ప్రెడ్ చేసేసాను దోశని. ఇప్పుడు ఆయిల్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. చూసారా, లైట్గా ఆయిల్ వేసుకోవాలి. హైలోనే ఉంది. ఇలా మనకి కొంచెం రెడ్డిష్ వస్తుంది కదండి, కీమా తీసుకొని ఇక్కడ వేసుకోవాలి. కీమా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కీమాని మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా మనము ఈక్వల్గా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇట్లైన ఇంగ్రీడియంట్ ఒక గీ ఇట్లా వేసుకున్నారంటే అద్భుత. అంతే, మంచి గీ ఆల్రెడీ మీకు దోశలు వేసి వచ్చేస్తుంది చూడండి మంచిగా. చూసారా దోశ ఎంత బాగుందో. నేను చూపిస్తాను మళ్ళీ, ఇందాక ఫోల్డింగ్ చూపించలేదు. కీమా దోశకి మటన్ సూప్ అండి, మటన్ సూప్ విత్ కీమా దోశ రెడీ. ఇప్పుడు ఇచ్చేద్దాం. ఇవాళ మీకు ఒక వెరైటీ దోశ వేసాను, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సూపర్ సూప్తో కూడా. ఇప్పుడు ఇంకో దోశ వేద్దాం. ఇది మా అత్తయ్య గారికి. ఇది చూడండి ఎంత మంచిగా హోల్స్ వస్తాయో. ఇట్లా వేసుకోవాలి. ఇది సెట్ దోశ అంటారు, అట్లా కూడా కాదు, పఫీగా వస్తుంది అనమాట. మనం కొంచెంసేపు సిమ్లో ఉంచేసుకుంటే హోల్స్ వస్తాయి. చెప్పాను కదండి, హోల్స్ వచ్చేస్తాయని. చూసారా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకూడదండి, ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోక్కర్లేదు. ఇట్లా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే చాలు, మంచిగా వేయకూడదు. చూసారు కదా హోల్స్ ఎట్లా ఉంటుంది. నేను చెప్పాను కదా హోల్స్ వచ్చేస్తాయి అంటే మనకి ఏంటంటే ప్లఫీగా వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ సైడ్ తిప్పేసుకుందాం. నా కెమెరామెన్ వచ్చిందండి రెడీ అయ్యి, ఆమెకి ఇచ్చేస్తాను, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. తీసుకో కెమెరా. వేగిపోయింది, ఇప్పుడు తీసేసుకుందాం. సెట్ దోశ విత్ మటన్ సూప్. అంతే గారు మీకోసం దోశ.